మకర రాశి వాళ్లకు ఈ వారం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి అనుకూలతలు అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అదే సందర్భంలో కొన్ని భయాలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య తగ్గించేందుకు కంపెనీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా ఉండబోతుంది. కొన్ని రకాల మానసికమైనటువంటి ఆలోచనలు, ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్వతంత్రమైనటువంటి భావాలు, ఆలోచనలు కొన్ని సందర్భాల్లో తప్పులను చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ స్వంతంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి వాళ్ళు తొందరపడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం అనేది మంచిది. ఎంత తెలివితేటలతో ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారో, పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని పని చేస్తూ ఉంటారో వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కూడా పెట్టే పరిస్థితి ఉండదు. అలాగే కష్టపడి పనిచేసేటటువంటి వాళ్లకు ఈ వారం చక్కటి ప్రమోషన్స్, వివిధ రూపాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు కూడా అధికారులు మీకు కల్పించేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా చూస్తే కనుక జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ పెద్దలతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మిమ్మల్ని బాధకు గురి చేయటం, ఇబ్బందులకు గురి చేయటం అనేది జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దవారు అడిగినటువంటి విషయానికి సరియైన సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. వారు అడిగేటటువంటి పలు రకాల విషయాలకు ఏమాత్రం మాట్లాడకుండా ఉండటం ద్వారా మిమ్మల్ని మీరు సమస్యల్లోకి నెట్టుకున్న వారవుతారు. కాబట్టి ఈ వారం ఈ మకర రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు, మంచి చెడులు కాస్త సమానంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మకర రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక స్వామివారికి పంచామృతములతో అభిషేకం కానీ, విభూతితో అర్చన నిర్వహించటం కానీ మంచిది.